హాయ్ అండి, నమస్తే అండి. ఇదిగోండి, నిన్న సండే కదండి, నిన్నటి వీడియో అండి ఇది. చికెన్ గ్రేవీ ఇలాగ మంచి జ్యూసీగా రావాలంటే ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలాలకు కూడా అక్కర్లేదండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా ఉంటుందండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందు చికెన్ 1/2 కేజీ చికెన్ అండి శుభ్రంగా పసుపు ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. ఇదిగో కళాయిలో ఆయిల్ వేసి కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అండి వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. కూరకి చికెన్ కదండి బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. అది కూడా బాగా వేగిన తర్వాత ఇలా పసుపు వేసుకొని బాగా వేపుకోవాలండి. ఎక్కువ మసాలాలు అవి కూడా ఎక్కువ అక్కర్లేదండి. ఈ గ్రేవీ కర్రీకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, చికెన్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఈ విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి. కాసేపటికి ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి. ఈ వాటర్ కాస్త మగ్గే వరకు మరీ ఎగిరిపోకుండా కాస్త మగ్గిన తర్వాత ఇగోండి ఈ విధంగా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే మరికొన్ని వాటర్ అయితే వస్తాయండి. అప్పుడు ఇగోండి పసుపు, కారం తగినంత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఈ విధంగా వేపుకోవాలండి. జీలకర్ర పొడి కూడా వేసానండి నేను. అయిపోతే అప్పటికప్పుడు మిక్సీ పట్టి వేసుకున్నానండి నేను. ఆ క్లిప్ తీయలేదు. ఇదిగోండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది కదండి. ఇలా పైకి తేలుతూ ఉన్నప్పుడు టమాటాలు మధ్యలో వేసుకోవాలండి. ఒక మంచిగా టమాటాలు పండినవి ఒక 2-3 తీసుకొని ఈ విధంగా చికెన్ని అటు ఇటు నెరుపుకొని మధ్యలో టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలండి. ఈ టమాటా ముక్కల్లో కాస్త సాల్ట్ కలిపి పెట్టుకుంటే మనకి వేగంగా మగ్గిపోతాయండి. ఈ విధంగా ఎప్పుడు చేయలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. గ్రేవీ అయితే బాగా వస్తుంది. ఇగోండి టమాటాలు ఈ విధంగా కాస్త స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా గరిటతో కాసేపటి తర్వాత మెత్తగా అయిపోతాయండి. ఇగోండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకోవాలండి. చికెన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలండి. అప్పుడు ఆయిల్ ఈ విధంగా పైకి తేలినప్పుడు కొత్తిమీర వేసుకొని అలాగే ఇగోండి గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా అంటే ముక్కలు మురిగేలా వాటర్ వేసుకొని ఒక 10-20 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. అది కూడా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చేసుకుంటే మంచిగా ఉడికిపోతుందండి చికెను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.